నమస్తే. మీ పేరు? నా పేరు నర్రా కిషోర్ బ్రదర్. నమస్తే. చంద్రబాబు గారి నేతృత్వంలో రాజధాని నిర్మాణం ఎలా ఉండబోతుంది? అగ్రరాజ్యాల్లో ఉన్న రాజధాని లాగా అమరావతిని అభివృద్ధి చేయాలని ఆ కార్యక్రమంలో భాగంగానే అధికారంలోకి వచ్చిన అనునిత్యం కూడా అమరావతిని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఏ విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి కేంద్ర ప్రభుత్వాన్ని మెప్పించి అమరావతికి నిధులు సేకరించాలో 100కి 100 కూడా అమరావతిని అభివృద్ధి చేయడంలో ఈ ప్రభుత్వం ముందుకెళ్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జనవరి నుండి జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వస్తున్నాం. గతంలో ఈ జగన్మోహన్ రెడ్డి చేయాల్సినన్ని తప్పులు చేశాడు, చేయాల్సినన్ని పాపాలు చేశాడు, అన్నీ చేసి ఈరోజు నేను జనవరిలో వస్తానంటున్నాడు. జనవరిలో వచ్చినా, నువ్వు ఫిబ్రవరిలో వచ్చినా, లేకపోతే మార్చిలో వచ్చినా కూడా ప్రజలు నిన్ను ఆదరించే పరిస్థితిలో లేరు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో కరెంటు బిల్లులు పెంచారు. ఇప్పుడేమో కూటమి ప్రభుత్వం పెంచింది అని చెప్పి వాళ్ళు నిరసనలు, ధర్నాలు చేస్తున్నారు. దీని మీద మీ స్పందన? సాక్షి అనే ఒక అసాక్షి పేపర్ను పెట్టుకొని ఇంకా గతంలో 2014 నుంచి 2019 వరకు జరిగిన విష ప్రచారాన్ని మళ్ళీ స్టార్ట్ చేయాలని చూస్తున్నారు. కానీ గతంలో ఒకసారి నమ్మే ప్రజలు మోసపోయారు. ఇక జగన్మోహన్ రెడ్డి ఎన్ని కార్యక్రమాలు చేసినా కూడా, ఎన్ని దీక్షలు చేసినా కూడా ఈరోజు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. గతంలో జగన్ రెడ్డి వల్ల ఏ నిర్ణయాల వల్ల ఈ రాష్ట్రం వెనుకబడిందో ఈరోజు ఆ నిర్ణయాలన్నీ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అవన్నీ పూర్తి చేస్తూ ముందుకు వెళ్తున్నారు. గతంలో ఈ రాష్ట్రంలో రోడ్లు ఎలా ఉన్నాయి, ఈరోజు రోడ్లు ఎలా ఉన్నాయి? గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రికి, ఈ కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రికి వీరిద్దరి మధ్య వ్యత్యాసం అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి నక్క కింద నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయాలని లక్ష్యంతో చంద్రబాబు నాయుడు ముందుకెళ్ళాడు. ఈ రాష్ట్రాన్ని అన్ని విధాల నాశనం చేయాలని జగన్మోహన్ రెడ్డి ముందుకెళ్ళాడని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చంద్రబాబు గారి నేతృత్వంలో రాజధాని నిర్మాణం ఎలా ఉండబోతుందంట? శరవేగంగా ఆగాల మేఘాల మీద అన్ని పనులు జరుగుతున్నాయి. ఎక్కడైతే పనులు గత 5 సంవత్సరాల క్రితం ఆగిపోయాయో ఆ పనులన్నిటికీ టెండర్లు పిలిచి ఇమీడియట్గా అన్ని పనులన్నీ స్టార్ట్ చేసి కొనసాగిస్తూ ఉన్నారు. ఇవాళ అమరావతి రాజధానిగా ఉంటే అటు రాయలసీమకు కానీ, అటు శ్రీకాకుళం ఉత్తరాంధ్ర జిల్లాలకు కానీ అన్నిటి జిల్లాలకి మధ్య ఉండే ప్రాంతం అమరావతి రాజధాని ప్రాంతం అని చెప్పి ఆనాడు శివరామకృష్ణ గారి కమిటీ ద్వారా ఆ యొక్క రాజధానిని ఎంపిక చేసి ముందుకు సాగితే గత గవర్నమెంట్ వైసీపీ ప్రభుత్వం ఆ అమరావతి రాజధాని ప్రాంతాన్ని ఏ విధంగా బస్టు పట్టిందో మనందరూ చూసాం. జనవరి నుండి జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వస్తానంటున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ గుంతలు ఉండకూడదని చెప్పి సంక్రాంతి పండుగలకు అన్ని ప్యాచ్ వర్క్లు పూర్తి చేయాలని చెప్పి 860 కోట్ల రూపాయలు విడుదల చేశారు. అదేవిధంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేశారు. అదేవిధంగా అన్నా క్యాంటీన్ 198 అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి 5 రూపాయలకి పేదవారికి పుష్కలంగా అన్నం పెట్టేస్తాం. ఇలాంటి పేదలందరికీ అట్టుకుపోయిన గుండెల్లో. అంతేగాని జగన్మోహన్ రెడ్డి జనవరి నుంచి ఏ ముఖం పెట్టుకొని చేస్తావు, నీ మీద చెప్పులేస్తారు అని సందర్భంగా తెలియపరుస్తా ఉన్న ప్రజలు. జగన్ హయాంలో కరెంటు బిల్లులు పెంచారు. ఇప్పుడేమో కూటమి ప్రభుత్వం పెంచిందని వాళ్ళు వీళ్ళ మీద ఆరోపణలు చేస్తూ నిరసనలు, ధర్నాలు చేస్తున్నారు. మీరు పెంచేసి ఏదో ప్రజలందరికీ ఏదో మభ్యపెట్టి ప్రజలందరినీ అభివృద్ధి వైపు మళ్ళించకుండా ప్రజలు ఏదో ఒక రకంగా డిస్టర్బ్ చేయాలని చెప్పి డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి నీ ధర్నాలకు కానీ, నీ నిరసనలు కానీ ఇక్కడ ఎవడు ఆలకించరు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి ఏమో చంద్రబాబే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు అని చెప్పి ఆరోపిస్తారు. అసలు డైవర్షన్ పాలిటిక్స్కి ఆ పేరు నిజంగా చెందాలంటే జగన్మోహన్ రెడ్డికి చెందుతుంది. ఎందుకంటే గత 5 సంవత్సరాలు ఏ విధంగా ఇప్పుడు ఒక పార్టీ మీద దాడి చేస్తాడు, ఇమీడియట్గా ఏదో ఒక ఇంకోటి పెడతాడు డైవర్ట్ పాలిటిక్స్కి. ఆ విధంగా డైవర్ట్ పాలిటిక్స్కి ప్రోత్సహించిన వ్యక్తి ఈ తొక్కులకు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ఇతను మాట్లాడతాడు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు. 5 సంవత్సరాలు ఏ విధంగా ఒక సామాన్య ప్రజలు రోడ్డు మీదకి వచ్చి మాట్లాడిచ్చారా? ఒక దళిత డాక్టర్ సుధాకర్ గారు మాస్క్ అడిగితే అతను ఏ విధంగా చిత్రహింసలు పెట్టి అతను చివరి చంచిపోయే విధంగా ప్రవర్తించినటువంటి ఆ గత వైసీపీ ప్రభుత్వం. అలాగా ఎన్నో మీరు వాళ్ళ డైవర్ట్ పాలిటిక్స్ మాట్లాడుతున్నారని మీరు మాట్లాడుతుంటే సిగ్గేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డికి తెలియపరుస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి ఈ రోజుకి 6 నెలలు పైబడే ఉంది. అయితే ఈ పరిపాలన ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అధ్యక్షతన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అటు కేంద్రం నుండి నిధులు తీసుకురావడం కానీ నిత్యం ఎల్లప్పుడల్లా గతగా వైసీపీ ప్రభుత్వం పాలకులు తన కేసుల మాఫీ కోసం ఢిల్లీ వెళ్ళి ఒక నిధులు తీసుకొచ్చిన దాఖలాలు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు ఢిల్లీ వెళ్ళినా కానీ ఆ రోజు సంచి వేసుకొని వాళ్ళ ఆంధ్ర రాష్ట్రానికి నిధులు తీసుకొస్తా ఉన్నారు. అందుకు కారణమనే 15,000 కోట్ల రూపాయలు అమరావతి రాజధాని కేంద్రం ప్రకటించినది నిధులు. 12,000 కోట్ల రూపాయలు పోలవరం ప్రాజెక్టుకి నిధులు కేటాయించింది. అలా ఎన్నో. అదేవిధంగా 6 నెలల కాలంలో ఇందాక చెప్పాను, పెన్షన్లు పెంచారని చెప్పాను, అన్నా క్యాంటీన్ ఇచ్చారని చెప్పాను. అదేవిధంగా మన రోడ్లు గుంతలు పూడుస్తున్న కార్యక్రమం గతంలో
ఎక్కడికి వెళ్ళాలన్నా రాష్ట్ర వ్యాప్తంగా తమిళనాడు కర్ణాటక అయినా తెలంగాణ అయినా మహారాష్ట్ర అయినా ఎవరైనా సరే రావాలంటే ఆంధ్ర రాష్ట్రం అమ్మో ఆంధ్రప్రదేశ్ గుంతల రాష్ట్రం అంటే మన పోలేమైన పరిస్థితుల్లో ఉండేవాళ్ళు గతంలో ఆర్టీసీ బస్సులు కానీ అలా పక్క రాష్ట్రాలు. ఇవాళ చూసుకుంటే ఎక్కడ అలా గుంతలు లేకుండా సంక్రాంతి పండుగ లోపు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ గుంతలు ఉన్నా అక్కడ గుంతలు పూడ్చాలని చెప్పి ఇమీడియట్లీ 860 కోట్ల రూపాయలు నిధులు శాంక్షన్ చేసి ఇవాళ చేశారని చెప్పి సందర్భం తెలియపరుస్తాను. అదేవిధంగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకానికి కానీ దాదాపుగా సంవత్సరానికి 86 కోట్ల రూపాయలు నిధులు కేటాయించారు. ఈ విధంగా 6 నెలలు ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పాలనలో శరవేగంగా రాష్ట్ర అమరావతి రాజధాని కానీ అటు రైతులకి జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ కానీ దూసుకెళ్తానని చెప్పి సందర్భంగా తెలియపరుస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో రాజధాని నిర్మాణ పనులు ఎలా ఉండబోతున్నాయి అంటారు? రాజధాని బ్రహ్మాండంగా చేస్తారండి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే గతంలో చూస్తే ఎక్కడ పనులు అక్కడ 2018లో గవర్నమెంట్ పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గెలిచారు. గెలిచిన తర్వాత అసలు రాజధాని పట్టించుకోకుండా 3 రాజధానులని చెప్పి జనాన్ని మోసం చేసి అసలు పట్టించుకోకుండా చేశాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చారు, ఖచ్చితంగా రాజధాని అభివృద్ధి చేస్తాడు. చేయించగలిగే దమ్మున్న నాయకుడు చంద్రబాబు నాయుడు. అంత నమ్మకంతో ఎలా చెప్పగలుగుతున్నారు? ఎందుకంటే కేంద్రంలో ఎంపీలు ఉన్నారు, ఖచ్చితంగా చేస్తాడండి. కావాల్సిన ఫండ్స్ ఇస్తాడు. మోడీ ప్రభుత్వం ఉంది కాబట్టి, కూటమి ప్రభుత్వం ఉంది, ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాడు. జనవరి నుండి జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వస్తున్నా అంటున్నారు. వస్తే ఉపయోగం ఏముంది? గతం 5 సంవత్సరాలు పరిపాలించకుండా జనాన్ని రాక్షసుడి పాలించిండు గతంలో జగన్మోహన్ రెడ్డి. అతను జనాలు రాకుండా ఇంట్లో ప్యాలెస్లో కూర్చుంటేనే మంచిది అతనికి. అంటే అసెంబ్లీలోకి రాకుండా ఇప్పుడు ప్రజల వద్దకు వస్తానంటున్నారు. అసెంబ్లీ అంటే అసెంబ్లీలో అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అతను ఇప్పుడు జనాల్లో వచ్చి ఏదో చెప్పి ఏదో చేస్తున్నానని చెప్పడానికి ఒక ఆలోచనతో వస్తున్నాడు తప్పితే అతను రావటం వలన ఒరిగేది ఏమీ లేదు జనాలకి. జగన్మోహన్ రెడ్డి హయాంలో కరెంటు బిల్లు పెంచారు, ఇప్పుడేమో కూటమి ప్రభుత్వం పెంచిందంటూ కూటమి ప్రభుత్వం మీద విమర్శలు, ధర్నాలు, నిరసనలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అతను కావాలని చెప్పటం తప్పితే అంతకి లేదు. గతంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి రోజు కూడా కరెంటు బిల్లు పెంచాడు అతను. మేము ధర్నాలు చేసాం, ఆ టైంలో ధర్నాలు చేసాం, ఎన్నోసార్లు చేసాం మేము. చివరిగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి ఈ రోజుకి 6 నెలల పైబడే ఉంది. అవును. అయితే ఈ పరిపాలన ఆయన పనితీరు ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ చూస్తే గ్యాస్ ఫ్రీగా ఇచ్చాడు, ఎస్టీ ఎస్సీలు కానీ ఎవరికైనా గ్యాస్ ఫ్రీగానే ఇచ్చాడు. అది కాక ఇప్పుడు రేపు వచ్చే నెల నుంచి బస్సు కూడా లేడీస్కి ఫ్రీగా ఇవ్వబోతున్నాడు. పెన్షన్లు పెంచాడు అందరికీ, వికలాంగులు 6,000 ఇస్తున్నాడు ఇప్పుడు పెన్షను. బ్రహ్మాండం మంచి ప్రభుత్వాన్ని ఎవరు చూసినా బ్రహ్మాండం మంచి ప్రభుత్వం, ఇదే ప్రభుత్వం కొనసాగించాలని అందరూ అనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో రాజధాని నిర్మాణం ఎలా ఉండబోతుంది అంటారు? చాలా బాగుంటుందని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఆయన్ని నమ్మి ఓట్లేశారు. రాజధానే కాకుండా ఆంధ్రప్రదేశ్లో జరిగే అభివృద్ధి కార్యక్రమాలలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఈ రాష్ట్రానికి అవసరం అనేది గుర్తించిన ప్రజలకు ఇప్పుడు ఈ ఫలితాలన్నీ కూడా రాబోయే రోజుల్లో అనుభవిస్తారని మేము భావిస్తున్నాం. అంత నమ్మకంగా చంద్రబాబు నాయుడు గారు రాజధాని పూర్తి చేస్తారని ఎలా చెప్తారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రానికి బాగు జరుగుద్ది అని మాలాంటి కార్యకర్తలే కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకిస్తూ ఈ తెలుగుదేశం పార్టీని కూటమిని గెలిపించడంలో ఇదొక భాగం. జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వస్తానంటున్నాడు, దీని మీద మీరు స్పందన? ఆయన ప్రజల్లోకి వస్తే నువ్వు ఎందుకు వచ్చిన ఈ దరిద్రుడు ఎందుకు వచ్చినాడని అసహించుకునే రోజులు రాబోతున్నాయి. ముందు అసహించుకొని ఆయన్ని గెంటేసే పరిస్థితి ఇంకా ముందు ఉంటుంది అని మేము భావిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి హయాంలో కరెంటు బిల్లు పెంచారు అంటున్నారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం పెంచిందని వైసీపీ వాళ్ళు అంటున్నారు. గతంలో ఒకసారి అధికారానికి వచ్చారు, మళ్ళీ ఇటువంటి అబద్ధాలు చెబితే ఆయన్ని చేతులతో కొట్టరు, చెప్పులు తీసుకొని కొట్టే పరిస్థితి రాబోద్ది. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రికి ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రికి ఇద్దరి మధ్య వ్యత్యాసం అంటే ఏం చెప్తారు? చాలా వ్యత్యాసం అండి. అతను ఫ్యాక్షనిస్టు, జగన్మోహన్ రెడ్డి అనే అతని ఫ్యాక్షనిస్టు. ఆ ఫ్యాక్షన్ మైండ్ తోటే ఆంధ్రప్రదేశ్ పరిపాలన సాగింది, కానీ ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా అతని పరిపాలన సాగలేదు. ఆయన మైండ్కి ఈయన మైండ్కి తేడా ఏంటంటే అతని ఫ్యాక్షన్ మైండ్, అతని ప్రజలు కోరుకున్న పరిపాలన చేసే మైండ్ చంద్రబాబు నాయుడుది. ఆ ఫ్యాక్షన్ మైండ్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంకా రానివ్వరు. ఇంకా మహాప్రభు నీకు దండమని నిన్న ఓటు ద్వారా కొట్టారు, ఆయన ప్రజల్లోకి వస్తే ఈసారి చెప్పుతో కొట్టే పరిస్థితి వద్దేమో.
ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.